మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసత్య ప్రచారాలు జరుగుతుండడం బాధాకరమన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన మంత్రి పదవిలో ఉండడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదని ఆరోపించారు. ఆయన గొంతు ఇన్ఫెక్షన్తో మంత్రి బాధపడుతున్న సమయంలో ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు అనిరుద్ రెడ్డి. తామంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండగా ఉంటామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెబుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పాలనుకుంటారు? ఇంతకుముందే మీరు మాట్లాడారు, ఏంటి అసత్య ప్రచారాల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ కోసము మంత్రి పదవి ఉన్నా కానీ కూడా మంత్రి పదవి వదులుకొని తెలంగాణ కావాలని కొట్లాడిన ఏకైక నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈరోజు ఆయన పైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజంగా బాధగా ఉంది. 3 రోజుల నుంచి అన్నం తినాలంటే కూడా గొంతుల దగ్గర ముద్దగా దిగుతలేదు నాకు. ఏంది ఇది, ఇంత పెద్ద మనిషి పైన ఇట్లాంటి అవాస్తవాలన్నీ కూడా రాస్తానని చెప్పి బాధపడ్డాను. నేను ఒకటే చెప్తాను, ఈరోజు కలియుగంలో శ్రీరామచంద్రుడు ఎవరు అంటే మా కోమటిరెడ్డి వెంకన్న. ఆయన కోసము ఏదైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన బాయిలో దూకమంటే కూడా నేను దూకుతాను. అలాంటి సన్నిహితుడిని నేను. నాకు ఆయన గురించి అన్నీ తెలుసు. ఇలాంటి పనులు ఆయన చేయడు. కావాలని ఆయన మంత్రి పదవి మినిస్టర్ కాబట్టి ఇప్పుడు మినిస్టర్ పదవి ఎట్లా పీకియాలని చెప్పేసి మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని కుట్ర అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన మంచి పనులు చేస్తుండ్రు, రోడ్స్ వస్తున్నాయి. మా కాన్స్టిట్యూన్సీ కూడా రోడ్లు ఇచ్చినారు, అంతటా రోడ్లు అవుతున్నాయి. వాళ్ళ 10 ఏళ్ళ హయాంలో రోడ్లు కూడా కాలేదు. ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే ఈర్ష్యతోని ఆయన పైన ఇలా చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి తెలియదు. ఇప్పటికే మీరు మీకు సన్నిహితుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారు? నేను ఆయనతో మాట్లాడినాను, అన్న మేమంతా ఉన్నాము, నువ్వు ఇలాంటి మనిషి కాదు నాకు తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన ఫోన్ నేనే వాడతాను, ఆయన ఫోన్ నా దగ్గరనే ఉంటుంది. ఆయన పాస్వర్డ్ కూడా, ఫోన్ పాస్వర్డ్ కూడా నాకు తెలుసు. ఇలాంటి ఆయన ఎప్పుడు ఇట్లా రాయడు, ఎవరితో చాటింగ్ కూడా చేయడు ఆయన ఎక్కువ. కాబట్టి ఆయనకి థ్రోట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫోన్ మాట్లాడొద్దు అని చెప్తేనే ఫోన్ బంద్ చేసి పెట్టింది. డాక్టర్ సీరియస్ ఇన్స్ట్రక్షన్. నేను కూడా పోయినాను ఆయన అప్పుడు, నాకు కూడా ప్రాబ్లం అయితే ఆయననే నన్ను తీసుకుపోయి కూడా డాక్టర్ని కల్పించడం జరిగింది. అక్కడ డాక్టర్ నా ముందే చెప్పినాడు, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇంకా లైఫ్ లాంగ్గా నీకు వాయిస్ కూడా పోతుంది అని చెప్తేనే ఆ ఫోన్ పక్కన ఇంటి వాళ్ళు ఫోన్ మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే ఉందా వాయిస్ పోతుంది కదా అని చెప్పేసి అట్లా ఫోన్ ఈయన పక్కకు బంద్ చేసి, ఈయన బంద్ చేసిండు, వేరే రోజు చెప్పింది అనేది ఏం కాదు. ఈయన హెల్త్ గురించి అట్లాంటిది కావాలని చెప్పి త్రోట్ బాగాలేకుండా కూడా తాగి మాట్లాడుతున్నాను. ఆయన వాయిసే ఆ వాయిస్ బయటకు రాదు ప్రాబ్లం వల్ల. దానివల్ల కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడి మాత్రము మంచిది కాదని చెప్పి తెలియజేస్తుంది. సో చూస్తున్నాం, మొత్తంగా ఒక మంచి వ్యక్తిపై నిజాలు ఆలోచించకుండా నిందలు మోపడం సరైన పద్ధతి కాదని, పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిగా ఈరోజు పేరు తెచ్చుకోవడం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన మంత్రి పదవిలో ఉండడమే కొందరు ఓర్చుకోలేక ఇలాంటివి చేస్తున్నారని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.